కూటమి నేతలు అక్రమ మైనింగ్ కు పాల్పడటమే కాకుండా తప్పు అన్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువయ్యను మైనింగ్ విషయంలో తలదూర్చొద్దు అంటూ బెదిరించారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వెంగమామ క్రషర్ స్టోన్ జోలికి రావద్దంటూ ఫోన్లో హెచ్చరించారు. అందులో తాను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని, ఆ విషయం తెలుసుకుని మెలగాలంటూ గురువయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసాక కూడా గొడవ పడతానంటే ఇంకా నీ ఇష్టమని వార్నింగ్ ఇచ్చారు. అనుమతులు లేని క్వారీలు అనకాపల్లి జిల్లాలో 100 ఉన్నాయని, అయితే ఏంటి అని పీలా గోవింద సత్యనారాయణ బెదిరించారు. హలో సార్ చెప్పండి సార్. నేను పేలో కోసం మాట్లాడుతున్నాను బ్రదర్. అన్న చెప్పండి. ఆ వెంగబామ్మ క్రషర్ నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ దా జోలికి వెళ్ళక. ఓకేనా? మీరు కూడా ఇప్పుడు నుంచో ఉంది. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ పార్ట్నర్స్. నీకు తెలుసుకో, మన ఫ్యామిలీ అని అసలు పర్మిషన్ లేవు సార్ దానికి. అన్ని ఎన్ని బోర్డు ఉన్నాయి, 100 ఉన్నాయి. నాదనేటప్పుడు దాంతో గొడవ పెడతావా? పడు, నా మీద గౌరవం వదిలి. ఓకేనా? అనకాపల్లి జిల్లాలో మైనింగు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం, లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అండదండలతో ఇంత దారుణానికి గురికడతా ఉన్నారు. ప్రభుత్వం సొమ్ము దొంగల్లాగా, పందికొక్కుల్లాగా తింటా ఉన్నారు. ప్రజలు రూపాయి ట్యాక్సులు కట్టి ఈ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు. మరి ఈరోజు టీడీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ గారు కూడా వెంగమాంబ క్వారీ గురించి పర్మిషన్ లేవని చెప్పి నేను కలెక్టర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కలెక్టర్ గారికి, మైనింగ్ మంత్రి గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మైనింగ్ దందా ఏ రకంగా జరుగుతుందంటే మరి అధికారులు నిద్రపోతున్నారని అడుగుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.